ఎందుకంటే కమర్షియల్ మూవీస్కి అందరూ కావాలి, హీరో హీరోయిన్ డైరెక్టర్ మ్యూజిక్ అన్నీ కావాలి. అన్నీ బ్లెండ్ కరెక్ట్గా మిక్స్ అవ్వలేదు భయ్య, అంటే ప్రాపర్గా హాఫ్ బేక్డ్ లాగా ఉంది. నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ గారు మంచిగా కాన్సన్ట్రేట్ చేసి మా పవన్ కళ్యాణ్ మంచిగా ఉస్తాద్ భగత్ సింగ్లో మంచిగా చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతాం. మళ్ళీ చూసి మమ్మల్ని ట్విట్టర్లో బ్లాక్ చేసి మాకు నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్ రాకుండా ఉంటాయి. సిద్ధు మూవీ మొత్తం మీద వైబ్రెంట్గా అనిపించింది. ఆ సిద్ధు వచ్చింది 2 minutes భయ్య, మూవీ మొత్తం మీద 2 minutes వైబ్రెంట్గా ఉంటుంది అంతే. సాంగ్స్ 1-2 ఏదో యాక్టింగ్ ఓకే బాగుంది. వాయిస్ తనే డబ్బింగ్ చెప్పింది అన్నారు, బాగుంది. అక్కడక్కడ బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంది అంటారు కదా సార్, సెకండ్ హాఫ్ మొత్తం ల్యాగ్ ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ అసలు ఫస్ట్ హాఫ్ జరిగేలేదంటే సెకండ్ హాఫ్ ఏముంది, లోపల ఏమి లేదు, డొల్లా మొత్తం డొల్లా. మిస్టర్ బచ్చన్ జరిగలేదు, సినిమా బాగాలేదు. రొటీన్ స్క్రీన్ ప్లే ప్యాటర్న్ మెయిన్, రొటీన్ డైలాగ్స్ అసలు రవితేజ తగ్గట్టు లేదు సినిమా. యాసిడ్ ఇది చాలా బాగుంది. ఆయన తగ్గట్టు ఆయన బాగానే చేసి ఆయన తీసినట్టే అయితే లేదు. బీజిఎం ఓకే, మిక్కీ మీరు పర్లా కొంతవరకు బాగానే ఉంది. రవితేజ యాక్టింగ్ ఆయన చాలా బాగా చేశాడండి, చాలా బాగుంది సినిమా. ఫ్లాప్ మించేది. దీనికి సంబంధం లేదు, 1 time watch. హీరోయిన్ బాగా చేశారు, రవితేజ యాక్టింగ్ ఓకే ఫైన్. సాంగ్స్, బీజిఎం కొంచెం ల్యాగ్ ఉంది, ఫైట్స్ కూడా అంత బాగాలేవు, పర్లేదు ఓకే. చాలా ఆర్డినరీగానే ఏం లేదండి. సినిమా రేపు ఎవరైనా చెప్పినా రేపు మార్నింగ్ తెలిసిపోద్ది కదా. అసలు మనం ఒకరు చెప్పి నేను ఒకరిని చెప్తే డౌన్ అయిపోవడము, లేకపోతే ఒకరు చెప్తే పైకి రావడం ఏముండదు కదా. యాజ్ ఏ కామన్ ఆడియన్గా నేను 35 years నుంచి మూవీస్ చూస్తూనే ఉన్నాను, కానీ వెళ్ళిపోదాము ఇంకా బోరింగ్ అన్నట్టే ఉంది. కానీ సాంగ్స్ కూడా చుట్టేశారండి అంతే. మామూలుగా ఆడియో పెట్టేమో కానీ స్క్రీన్లో మళ్ళీ చూడాలి. ఫైట్లు అంతా రొటీన్ అండి అంతే, ఏం డిఫరెంట్ ఏం లేదు. ఒక క్యామియో కూడా ఉంది కానీ ఎంట్రీ వరకు ఓకే, తర్వాత ఏదో 2 ఫైట్లు కొట్టేసి వెళ్ళిపోతాడు అంతే. 2 minutes అంతే, బిలో యావరేజ్. సజెస్ట్ చేయనండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు ఓటీటీ అవైలబుల్ ఉన్నప్పుడు థియేటర్కి వెళ్ళి మీరు చూసేంత వర్త్ నేను